గాజాలో పరిస్థితులు మళ్లీ మొదటికి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్తో 2 ఏళ్ల పాటు సాగిన విధ్వంసకర యుద్ధం తర్వాత కుదిరిన కాల్పుల విరమణ హమాస్ కు కొత్త ఊపిరి పోసింది. గాజాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెనక్కి తగ్గడం ప్రారంభించిన వెంటనే ఆ ఖాళీని హమాస్ తన భద్రతా దళాలతో అత్యంత వేగంగా నింపేస్తోంది. ప్రస్తుతం గాజా వీధుల్లో హమాస్ పోలీసులు మళ్లీ పహారా కాస్తున్నారు. ముసుగులు ధరించిన సాయుధులు చెక్ పోస్టుల వద్ద ప్రజలను తనిఖీ చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటూ తమ అధికారాన్ని చాటుకుంటున్నారు. యుద్ధంలో హమాస్ అగ్రశ్రేణి నాయకులు చనిపోయారు. రాకెట్ల నిల్వలు నిండుకున్నాయి. వారి భూభాగం అస్తవ్యస్తమైంది. కానీ ఆ సంస్థ ఇంకా కుప్పకూలలేదు. ఇజ్రాయెల్ నిఘా వర్గాల తాజా అంచనా ప్రకారం ఇంకా సుమారు 20,000 మంది హమాస్ ఫైటర్లు సజీవంగా ఉన్నారు. వీరంతా ఇప్పుడు మళ్లీ వ్యవస్థీకృతమవుతున్నారు. అంతేకాదు గాజా కింద వేల కిలోమీటర్ల మేర విస్తరించిన రహస్య సొరంగాల నెట్వర్క్ ఇంకా చాలా వరకు దెబ్బతినకుండా అలాగే ఉండడం హమాస్ కు పెద్ద బలంగా మారింది. కేవలం సైనికంగానే కాకుండా ఆర్థికంగా కూడా హమాస్ పుంజుకుంటోంది. కాల్పుల విరమణ నేపథ్యంలో గాజాలోకి అందుతున్న అంతర్జాతీయ సహాయక సామాగ్రి, వాణిజ్య వస్తువులపై హమాస్ భారీగా ఫీజులు వసూలు చేస్తుంది. తద్వారా తన ఆదాయ వనరులను మళ్లీ పటిష్టం చేసుకుంటుంది. ఎవరైనా తమ అధికారానికి ఎదురు చెబితే వారిని బహిరంగంగా శిక్షిస్తూ గాజా ప్రజల్లో భయాందోళనను రేకెత్తిస్తుంది. హమాస్ మళ్లీ ఇలా వేగంగా బలోపేతం కావడం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. గాజాలో హమాస్ లేని కొత్త పాలనా వ్యవస్థను తీసుకురావాలని, అంతర్జాతీయ శాంతి దళాలను రంగంలోకి దించాలని వాషింగ్టన్ భావిస్తుంటే హమాస్ మాత్రం తన వేళ్లను మరింత లోతుగా నాటుతోంది. ఇజ్రాయెల్ పూర్తిగా వెనక్కి వెళితే తప్ప తాము ఆయుధాలు వీడబోమని హమాస్ స్పష్టం చేస్తోంది. అటు ఇజ్రాయెల్ మాత్రం గాజాను పూర్తిగా నిరాయుధీకరణ చేసే వరకు నిద్రపోమని హెచ్చరిస్తుంది. ఈ రెండు వర్గాల పంతాల మధ్య గాజాలో శాంతి అనేది ఇప్పటికే ఒక అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది.